సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి గారి మాతృమూర్తి అంటే ఆమె తల్లి గారు విజయలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం తన కుమార్తె ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆమె అడుగుతాం. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నారా? ఏం బాగున్నాం సార్. ఎంతమంది కుమార్తెలమ్మా మీకు? ముగ్గురు ఆడపిల్లలు సార్. నాకు ఎన్నో కుమార్తె శ్రవంతి గారు? రెండో కుమార్తె సార్. సరే ఏంటి ఇప్పుడు పరిస్థితి? మీ బిడ్డకు వచ్చిన కష్టం ఎందుకు మీరు ఏడుస్తున్నారు? శ్రవంతి గారు మేయర్ అయ్యారు కదా, మీకు ఆనందం లేదా? ఏం ఆనందం సార్. కులం తక్కువ వాళ్ళు అని నా బిడ్డని బాధ పెడతా చేస్తా ఉన్నారు సార్. ఎవరు బాధ పెడుతున్నారమ్మా? ఎందుకు బాధ పెడుతున్నారు? ఎవరు బాధ పెడుతున్నారంటే సార్ అది దేవుడికి తెలియాలి. బాధలు పెడతానే ఉన్నారు. నా బిడ్డ బాధపడుతుంది. ఏం బాధ పెడుతున్నారమ్మా మీ బిడ్డని? నా ఇల్లుని బాధ పెడతా ఉన్నారు. జైలుకి వెళ్ళాడు. నా బిడ్డ పడని బాధలు పడ్డాను సార్. ఏ కష్టం వచ్చింది మీ బిడ్డకి? ఇప్పుడు పదవి నుంచి దింపేస్తారేమో, ఒకవేళ ఇంకా తెలీదు, దింపుతారా ఏమని మీకు? దింపేస్తే దింపేని సార్, కానీ ఆ బిడ్డని బాధ పెట్టకుండా చూసి చేస్తే చాలు సార్. నాకు వాళ్ళు ఏదేదో మాట్లాడతారు సార్, అవన్నీ మాకు తెలియదు సార్. మేము కులం తక్కువ వాళ్ళు అంతా నాచలేని దాన్ని సార్ నేను. కానీ ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు సార్. ఏ కష్టం నష్టం లేకుండా పెంచుకున్నాను సార్ నేను. నా భర్త బాగా ఉద్యోగం వదిలేసి తాగుబోతాడయ్యి. భర్త తాగుబోతా? అవును సార్. బిడ్డలకి అయితే అయినా నేను ఏ ఇబ్బంది లేకుండా బిడ్డల్ని ముగ్గురిని పెంచుకున్నాను సార్. రెండో బిడ్డ మేయర్ అయ్యిందని సంతోషము ఉండింది సార్. కానీ ఇప్పుడు బాధలు ఇబ్బందులు కష్టాలు పడతా ఉన్నారు సార్. ఏం ఇబ్బంది పడద్దన్నమ్మా, ఏం బాధపడద్దనమ్మా. ఈ కష్టాలన్నీ కూడా కొద్ది రోజులే. ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు చూస్తుంటారు కదా, కష్టాల నుంచి గట్టెక్కిసరి ఖచ్చితంగా తల్లి. ఏదైనా కూడా నేను దేవుడికే చెప్పుకుంటాను సార్. ఆ బిడ్డల్ని బాధ పెట్టద్దని. ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఏడవకూడదు. మనవడు పుట్టాడు, ఆనందంగా ఉండాలి మీరు. ఆనందం ఉంది సార్, బాధ ఉంది, కష్టాలు పెడుతున్నారు. ఇవన్నీ దేవుడికి చెప్పుకుంటా బాధపడతాను సార్. ఎవరిది బాధ లేదు సార్ నాకు. ఇద్దరు బిడ్డలు బాగున్నారు, పెద్ద బిడ్డ కూడా బాగుంది, ఈ బిడ్డ కూడా బాగుంది. మేయర్ అయిందని నా బిడ్డలు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్. కానీ ఈ కొద్ది రోజుల్లో మేయర్గా అయ్యి ఆ బిడ్డని మేయర్గా చేశారు, కానీ ఆ బిడ్డని కొద్ది రోజులు పోయిన పద్ధతిగా ఉంచారు సార్. తర్వాత 1.5 సంవత్సరం నుండి నా బిడ్డ బాధపడతానే సార్. నా బిడ్డ నేను ఇద్దరం ఇంట్లోనే ఉండి అతను జైలుకి పోయి ఉంటే ఆడవని రోజులేదు సార్. దేవుడికి చెప్పుకొని నేను నా దేవుడు నా కష్టాలన్నీ దేవుడికి చెప్పుకున్నాను. అయ్యో తల్లి తల్లి ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి, ఏడవద్దు. కళ్ళు తీసుకోండి, ఏం కాదు. ఈ కష్టాలన్నీ కొద్ది రోజులు, ఎవరికైనా మనుషులన్నాక వస్తుంటాయి కష్టాలు తల్లి. ఈ కష్టాలన్నీ కొద్ది రోజులే. చూద్దామా, ఇంకా నెల రోజులు టైం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏమి. మీరు మీ అల్లుడు కూతురు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశిస్తున్నారు. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ నాయకుడు. ఓకే సరే అమ్మా, ఏడవద్దండి అమ్మా తల్లి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? రైట్. సరే, ఎస్టీ మీరు గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేసిన కుంభారావు గారితో ఒకసారి మాట్లాడదాం మనం. ఖచ్చితంగా సార్. ఒక్క నిమిషం అండి. హలో నాగరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్. ఓకేనా సార్? అంత హ్యాపీ? కూల్. సార్ నెల్లూరులో ఉన్నాను. ప్రస్తుతం నెల్లూరు మేయర్ దంపతులతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ప్రస్తుతం ఆమె మేయరు, మళ్ళా రేపు నెల ఆమె మేయర్గా ఉండరా అనేది మనం తక్కెడలో వేసి ఉండరనే చెప్తున్నారు అందరూ కూడా. నాకు తెలిసి రాష్ట్రంలో ఎస్టీ మేయర్ ఒకటే అనుకుంటా. ఒకటేనండి. ఉన్న ఆ ఎస్టీ మేయర్ కూడా మీ పార్టీకి దింపేసి వీళ్ళు చెబుతున్న ఈక్వేషన్ ప్రకారం అయితే మరొకరు చేయబోతున్నారు, బీసీ సమాజం అనే వ్యక్తి అంటున్నారు. మరి మీ ఎస్టీకి అన్యాయం జరుగుతోందంటే పూర్వ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మీరు వాళ్ళకి ఏమైనా మద్దతు ఇవ్వబోతున్నారా? నేను ప్రస్తుతం చైర్మన్ కాదు సార్, నేను మాజీ చైర్మన్. అదే చెప్తున్నా, పూర్వ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటున్నా. అదే డెఫినెట్ గానండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఆదివాసీ బిడ్డలను అందరినీ కూడా అవాస్పాలు చేస్తూ ఉంది, అందరినీ కూడా అవమానానికి గురి చేస్తుంది. 5 సంవత్సరాలు పదవీ కాలంలో ఉండవలసినటువంటి మేయర్ని
దించేసి ఆ పదవులు వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. పైగా మీరు చెప్పిన దాని ప్రకారం బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే నెల్లూరు మేయర్ రిజర్వ్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కరెక్టే, కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చి అవకాశము 11 నెలల పాటు అలాగే కొనసాగించనున్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే ఎన్నిక లేకోకుండా ఎన్నికను అలాగే వాయిదా వేస్తూ ఇన్ఛార్జ్ మేయర్గా ఇన్ఛార్జిగా ఇవ్వటం కూడా న్యాయపరంగా కుదరదండి. ఓకే, ఎందుకంటే ఇన్ఛార్జ్ అనేది కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవి కూడా అలా ఇవ్వటం కూడా సాధ్యం కాదు. ఓకే, ఒకవేళ కూటమి ప్రభుత్వం అలా చేయాలనే నిర్ణయం తీసుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులకి భంగం కలిగినట్లే. దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా. ప్రస్తుతం మీ నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుంది వాళ్ళకు, ఆ దంపతులకు? ఖచ్చితంగా మద్దతు ఉండదండి. ఓకే, మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టు అంటే వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. మరి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కొంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఒక సంపూర్ణమైనటువంటి క్లారిటీ ఉంటే బాగుంటుంది. ఓకే, రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డలకి ఎవరు మద్దతు ఇచ్చారు, ఎవరు ఆదివాసుల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డల్ని అన్ని రంగాల్లో ఆదుకొని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లగలిగాడు. స్థానిక సంస్థల్లో కూడా సంపూర్ణంగా ఆదివాసీ బిడ్డలకి న్యాయం జరగాలని కాంక్షించారు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి ఒక మేయర్ స్థానాన్ని ఆదివాసీ బిడ్డలకు కేటాయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ స్థానాన్ని దింపివేయాలన్నటువంటి దుర్మార్గం చర్య చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలే కాదు, వెనుకబడినటువంటి ప్రజానికి మొత్తం కూడా ఆలోచిస్తారు ఇవాళ. ఏ ప్రభుత్వాలు ఈ ఆదివాసీ బిడ్డల్ని, వెనుకబడినటువంటి తరగతుల్ని, దళిత ప్రజానికాన్ని ఆదుకోవడానికి సంపూర్ణమైనటువంటి చర్యలు తీసుకుంటుందో రాష్ట్ర ప్రజానికి ఆలోచిస్తారు. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెబుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇది నైతికంగా కుదరదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇది కుదరదు. ఒకవేళ అదే జరిగితే కనుక చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది. నిజంగా ఇంకొక నెల రోజుల పాటు మిమ్మల్ని మేయర్ అనుకోవచ్చు. నెల రోజుల తర్వాత మాజీ మేయర్ శ్రవంతి, పొట్లూరు శ్రవంతి అని వినడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడిపోయారా? కాలం ఎలా నిర్ణయిస్తే అలా సార్. ఓకే, ఖచ్చితంగా కాలం అతీతంగా ఎవరు పనిచేయలేరు, కాలమే నిర్ణయిస్తారు సార్. ఓకే, ఫైనల్గా భవిష్యత్తులో మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది అని అనుకుంటున్నారా ఇద్దరు? ఉంది సార్, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకం ఉంది. నమ్మకం.